కంగ్రాచులేషన్స్ టు నాట్స్. యాక్చువల్లీ నాట్స్ గ్రూప్ చాలా ప్రొఫెషనల్గా, చాలా పర్ఫెక్ట్గా స్టెప్ని క్లీన్గా చేశారు. అండ్ అదే ఆబ్వియస్గా హుక్ స్టెప్ అనేది పర్ఫెక్ట్గా మనం మూవీలో ఎట్లా ఉందో అట్లా చేయాలి కాబట్టి సో దే హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. సూపర్. సో మీ మాటలు మేము తర్వాత వింటాం మాస్టర్. రాజయ్య గారు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఆయన విషెస్ని అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. రాజయ్య గారు, ఇప్పుడు మేము ఏం చేస్తామంటే స్టేజ్ మీద మాస్టర్ ఉన్నారు, మా లీడ్ యాక్టర్స్ ఉన్నారు, డాన్సర్లు ఉన్నారు కాబట్టి ఆ హుక్ స్టెప్ మేము చేయబోతున్నాం అనమాట. సో మీరు కూడా చేస్తానంటే ఏం అభ్యంతరం లేదు. మీరు కూడా చేస్తానంటే మేము మ్యూజిక్ వేసేస్తాం సార్. సో లేదు, మీ విషెస్ అందించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం టీమ్కి, మన లీడ్ యాక్టర్స్ అందరికీ కూడా. సార్ అందరికీ అభినందనలు. ఈ పతంగ్ సినిమా ఒక గొప్ప ఉద్దేశం చొప్పున అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి టాలెంట్ను యాక్టర్లు వాళ్ళ శక్తి యుక్తి మేరకు ప్రదర్శించి ఒక గొప్ప సినిమాను రూపొందించడం జరిగింది. ఆ టీముకు, కళాకారులకు అందరికీ, హీరోయిన్లకు, నాట్యం చేసినటువంటి మన అభ్యర్థులకు అందరికీ, ప్రత్యేకంగా దీన్ని సాహసోపేతంగా ప్రొడ్యూస్ చేసినటువంటి సంపత్ గారికి, మరి అదే రకంగా దీని డైరెక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. సినిమా అనేది ఒక కళ. ఆ కళ ద్వారా సమాజానికి ఒక అద్భుతమైనటువంటి మెసేజ్నిచ్చి ఈ ఆడియో విజువల్ ఏడు ద్వారా సమాజానికి ఒక స్ఫూర్తిని, ఒక నూతన ఒరవడిని ఇచ్చేటువంటి గొప్ప కార్యక్రమం. దీనిలో గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మరి పిల్లలు వాళ్ళ శక్తిని, వాళ్ళ యుక్తిని, వాళ్ళ టాలెంట్ను బయటికి తీసుకొచ్చడానికి ప్రయత్నం చేసినటువంటి నిర్వాహకులకు, ప్రొడ్యూసర్స్కు, డైరెక్టర్కు ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినటువంటి నిర్వాహకులకు మరొక్కసారి నా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేసుకుంటూ, మరి ఇది అంతం కాదు, ఆరంభం మాత్రమే. ఇలాంటి అనేక కార్యక్రమాలు, అనేక సినిమాలు తీసి మరి గొప్ప నైపుణ్యాన్ని ప్రదర్శించి మరి ముందు కాలంలో యోగ్యులుగా ఎదుగుతారని, ఈ సమాజానికి ఒక తారల్లాగా ఉంటారనేటువంటి మాట తెలియజేసుకుంటూ మరొక్కసారి వీరికి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాదాలు.